దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ ఆకాంక్ష కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం ప్రతి నెల చివరి ఆదివారమున ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి 3 కొండ గుర్తులు చెప్పాను. ఒకటి, మొదటి అధ్యాయం అంతా కూడా మరి జరిగిపోయినటువంటి విషయాలను తెలియచేస్తుందని, ఆ తర్వాత 2, 3 అధ్యాయాలు జరుగుతున్న విషయాలు లేఖనం మాట్లాడుతుందని, 4 నుంచి చివరి వరకు జరగబోయే విషయాలు మాట్లాడుతున్నాయి ఈ లేఖన భాగమని 3 కొండ గుర్తులు చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క 3వ భాగంలో మనం ఈరోజు ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని మాత్రమే తీసుకున్నాం. ఈ వచనములో ఒక మాట ఉంది, అంతటా ఇప్పటి నుండి అనే మాట. సో 15వ అధ్యాయము 16వ అధ్యాయంలో 7 సంవత్సరాల శ్రమలు అని చెప్పుకుంటాం కదండి. చివరి 3.5 సంవత్సరాల కాల శ్రమలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ శ్రమలు రాకతలికే ఎవరైతే ప్రభునందు నిద్రిస్తారో వాళ్ళ గురించి చెప్పబడిన మాట. అది కాంటెక్స్ట్, అంటే సందర్భం వచ్చి అది. ఇకపోతే ఇందులో 3 మాటలు ఉన్నాయి, మీరు గమనించండి. మొదటి మాట ఏంటంటే ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు, అది మొదటి మాట. రెండో మాట, నిజమే వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుదురు, అది రెండో మాట. మూడో మాట ఏంటి, వారి క్రియలు వారి వెంట పోవుచున్నవి. ఈ 3 మాటలు. ఈ 3 మాటలకు 3 పేర్లు పెట్టాం మనం. సో ఈ వచనం అంతటికి ఒక పేరు పెట్టాం. ఏంటి? క్రీస్తులో ఎవరు ధన్యులు. 1, క్రీస్తులో మృతి చెందినవారు ధన్యులు. 2, క్రీస్తులో విశ్రాంతి పొందేవారు ధన్యులు. 3, క్రీస్తులో క్రియల ఫలం పొందేవారు ధన్యులు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పటి వరకు భూలోకములో జరుగుతూ వస్తున్న సంఘటనలు, రాబోతున్న కాలములో జరగబోయే సంఘటనలకు నింగికి నేలకు ఉన్నంత వ్యత్యాసము ఉంది. అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ ప్రస్తుతము జరుగుతున్న విషయాలు శాంపిల్, అవి ఒరిజినల్. కాబట్టి రానున్న దినాలలో ఈ భూప్రపంచం అంతా కూడా అల్లుకల్లోలమైన పరిస్థితులు, మరణాలు, కరువులు, ఇబ్బందులు, భయంకరమైన చెప్పడానికి వీలు పడనంత ఘోర మరణాలు అలా ఉంటాయి. అవన్నీ జరిగేటప్పుడు మనిషి దేవుని కోసం నిలబడడం చాలా కష్టం. ఏమీ లేని ఈ రోజుల్లో నిలబడక జారిపోయే వాళ్ళ సంఖ్య ఎంతో. కానీ అటువంటి ఘోర శ్రమల్లో ప్రభు కొరకు నిలబడడం అన్నది చాలా కష్టం. అట్లాంటి పరిస్థితులు రాకతలికే ప్రభువులో ఎవరైతే యాత్రను ముగిస్తారో వారు ఎవరు చెప్పండి? ధన్యులు. ఇది కాంటెక్స్ట్. మనం దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వాక్యం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇక్కడ చాలా అద్భుతమైన ఈ 3 పాయింట్స్ని మీకు వివరిస్తాను. మొదట మనం ఏం చూడబోతున్నామంటే, ఈ మొదటి పాయింట్లో చూడండి, క్రీస్తులో మృతి చెందిన వారు ధన్యులు అని పెట్టాం పేరు. ఇక్కడ మరణము అనే మాటకు అర్థం ఏమిటి? మరణము అనే మాటకు విజ్ఞాన శాస్త్రజ్ఞుల నిర్వచనం ప్రకారము ఎడబాటు. ఓకేనా? ఎడబాటు. ఓకే, చూడండి, దేవునితో సంబంధం తెగిపోతే ఆత్మ సంబంధమైన ఎడబాటు, దేహముతో సంబంధం తెగిపోతే భౌతికమైన ఎడబాటు. అంతే కదా, సింపుల్. దాన్నేమో ఆధ్యాత్మిక మరణం అన్నారు, దీన్నేమో భౌతిక మరణం అన్నారు. సో ఇది సింపుల్. దాని ఆన్సర్ ఏంటంటే ఎడబాటు. అంతేకాని మరణం అంటే ఎండ్ కాదు,
చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మరణం అంటే ఎండ్, అంటే ఇంతటితో జీవితం ముగిసింది. తప్పు. ఆ బైబిల్ అలా చెప్పడం లేదు. అదే కానీ కరెక్ట్ అయితే ఇక్కడ కూర్చోవడం శుద్ధ దండగా, మనం దేవుడిని నమ్మడం అంతకంటే శుద్ధ దండగా. కాబట్టి భవిష్యత్తు అనేది లేకుండా ఈ మరణముతోనే మనిషి జీవితం ఎండ్ అయితే ఇక వచ్చేది అర్థం ఏంటి? తినుము, త్రాగుము, సుఖించుము, చావుము, అదే అర్థం వస్తుంది. మరి ఇవన్నీ చేసడానికి ఎక్కడికి ఎందుకు రావడం? వాక్యం ఎందుకు వినడం? యేసుప్రభుని నమ్మడం ఎందుకు? పరిశుద్ధ జీవితం ఎందుకు? ఇవన్నీ వ్యర్థం. కాబట్టి లూసిఫర్ అనేవాడు ఇలానే ప్రజల్ని మోసం చేస్తున్నాడు. కాబట్టి మరణం గురించి పూర్తి అవగాహన మీ దృష్టికి తీసుకురావాలని ఈ యొక్క వచనం ఈరోజు మీకు వివరించబడుతుంది. వినండి. ఇందులో 3 మరణాల గురించి మీకు వివరిస్తాను. ఎన్ని మరణాలు? 3. మరణం అంటే అర్థమైపోయింది కదా, చెప్పండి. ఎడబాటు. మొదటి మరణం ప్రాచీన స్వభావం విషయములో మృతి. ఏమన్నాను? ప్రాచీన స్వభావం విషయములో మృతి, ఇది మొదటి మరణం. 2, ప్రాచీన క్రియల విషయములో మృతి. ఇందాకేమన్నాను? స్వభావం. ఇప్పుడేమన్నాను? క్రియల విషయంలో మృతి. 3, ప్రాచీన శరీరం లేక దేహం విషయంలో మృతి. 3వది ఏమన్నాను? ప్రాచీన దేహం లేదా శరీరం, 2 ఒకటే కదా, మృతి. మొత్తం ఎన్ని మరణాలు చెప్పాను? 3. ఇప్పుడు ఈ 3ని వివరిస్తాను. ఈ 3 జరిగితే అప్పుడు ఈ వాక్యం వర్తిస్తుంది. ఏమని చెప్పండి? క్రీస్తులో మృతి చెందిన వారు ధన్యులు. ఇప్పుడు నేను చెప్పిన 3 మరణాలు జరిగి ఉంటే అప్పుడు ఆ వాక్యం వాళ్ళకు వర్తిస్తుంది. ఇవి జరగకుండా సమాధుల మీద ఈ పేరు రాసుకుంటే వర్తించదు. ఓకే, వినండి. ఇప్పుడు పాయింట్ 1, మొదటి విషయం చెప్తాను. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం తెలుసు కదా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వినండి. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడట? మరణములో నుండి జీవములోనికి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మరణములో నుండి జీవములోనికి. వినండి, ఇక్కడ మరణము అనే పదానికి అర్థం ఏంటో చెప్తాను. ఎగ్జాంపుల్, రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మాత్రం చాలు. మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము. విన్నారు కదా? ఏ స్వభావము? ప్రాచీన. వినండి, ఇక్కడ ప్రాచీన స్వభావం అనే మాటకి ఒక గీత పెట్టి దాని అర్థం లాస్ట్లో రాసి ఉంటుంది. ఇది పేజీ చివర మీరు చదివిన భాగంలో చివర చిన్న అక్షరాలతో అర్థం ఉంటుంది. ఏమన్నా చదవండి. అది ఓకే. ప్రాచీన పురుషుడు అంటే ఏంటి? ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు, శరీరం గురించి మాట్లాడట్లా. అందుకే మనం బైబిల్ చాలా 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 జాగ్రత్తగా చదవాలి. ఓకేనా? ఇక్కడ ప్రాచీన పురుషుడు అంటే ఆత్మ. మరి ఆత్మ ఎవరి స్వభావం కలిగింది గతంలో? మొదటి ఆదాము. అంటే మొదటి ఆదాము పాపము మన మీద అంటే ఆత్మ అంతరంగ పురుషుడి మీద మోపబడింది. దాన్ని ఏమన్నారు చెప్పండి? ప్రాచీన స్వభావం. ఇప్పుడు కడవరి ఆదాముని ఎప్పుడైతే నమ్మామో మొదటి ఆదాము ద్వారా మన ఆత్మ మీద మోపబడిన పాపం విషయంలో మనం చచ్చిపోయాం. అంటే పాపము నుండి మనకేమొచ్చింది? విడుదల. అది మరణం అంటే అర్థం. ఎడబాటు. అర్థమవుతుందండి? దీన్ని ఏమన్నారు చెప్పండి? ఎడబాటు. దేని నుండి ఎడబాటు వచ్చింది మనకు? మొదటి ఆదాము స్వభావము. ప్రాచీన అంటే మొదటి ఆదాము స్వభావము అని అర్థము. ఈ విషయములో మనకేమొచ్చిందట? ఎడబాటు. ఓకేనా? ఇవన్నీ మీకు ఈ 13వ వచనం అంతా ప్రతి ప్రతి మాట, ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి కదా, ప్రభునందు, మృతి అనే ఇట్లా మాటలు ఉన్నాయి కదా, ఇవన్నిటినీ వివరించేటప్పటికి మీకు క్లారిటీ వస్తుంది. జాగ్రత్తగా వినండి. నేను ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు 3 మరణాల గురించి చెప్పారు. క్రీస్తులో మృతి చెందినవారు ధన్యులు, క్రీస్తులో విశ్రాంతి పొందినవారు ధన్యులు అని అది అర్థం కాలేదని అంటే ఈరోజు వినమని చెప్పా.
అంటే మీకు ఊరికే పీడిఎఫ్ ఎందుకు పంపుతామంటే ఒక అవగాహన కోసం పంపిస్తాను. ఓహో, ఈ వచనము దీని యొక్క క్రాస్ రిఫరెన్స్ అంతా ఇక్కడ ఉంది అని ఒక అవగాహన కోసం. అంతేగాని దాని ఒరిజినల్ మీనింగ్ అంతా అంటే ఇక్కడ వింటేనే అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రాచీన స్వభావం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం కదా. అంటే మొదటి ఆదాము స్వభావం నుండి మనకి ఏమొచ్చింది? విడుదల. ఇదంతా భౌతికంగా జరిగిన కార్యమా, ఆత్మలో జరిగిన కార్యమా? వినండి, అంటే బాహ్యానికి కనబడే కార్యమా, ఇన్నరగా అంతరాత్మలో జరిగే కార్యమా? అంతరాత్మలో జరిగే కార్యం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మరణము భౌతికమైనది కాదు. అంటే ఈ శరీరము ఆత్మ వేరవడం కాదు, పాప స్వభావము నుండి మన ఆత్మ వేరవడం, అది మొదటి మరణం. దీని పేరే చెప్పండి, ఇంకేం గుర్తుంటుందంటారా? ప్రాచీన స్వభావములో మృతి చెందడం. అది గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. రైట్. సిలువ అన్నా కూడా అదే కదా మన ప్రాచీన స్వభావం, ఆయనతో కూడా సిలువ. ఇప్పుడు మీకు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము? ఇలా 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 అనడం అంటే అర్థం ఏంటి? మన అంతరంగ పురుషుడు ఆ ప్రభు సిలువేసే రోజునే ఏమైపోయాడు? చనిపోయాడు. ఇలా లేపడంలో ఉద్దేశం ఏంటి? తిరిగి మన అంతరంగ పురుషుడు దేవునితో కనెక్ట్ అయ్యి జీవం. ఇప్పుడు మీరు చదివిన యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24లో ఏముంది? మరణములో నుండి జీవములోనికి. అంటే అర్థం ఏంటి? ప్రాచీన స్వభావం నుండి వేరై క్రీస్తు నవీన స్వభావము ధరించాము అని దాని యొక్క భావమై ఉన్నది. ఓకేనా? రైట్. ఇప్పుడు పాయింట్ 1 ముగిసింది. ఏది? మొదటి అంశంలో. మొదటి అంశం గుర్తుంది కదా, క్రీస్తులో మృతి చెందిన వారు ధన్యులు. అది మొదటి అంశం. ఈ మొదటి అంశానికి మొదటి మరణం జరిగింది. ఏంటి మొదటి మరణము? ప్రాచీన స్వభావం నుండి మన ఆత్మ వేరవడమే మొదటి ప్రాచీన స్వభావం చనిపోవడము అని అర్థం. ఇప్పుడు రెండో అర్థం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆత్మ నుంచి చూడండి, ఒక్కొక్క దానికి లింక్ అనమాట. ఆత్మలో ఒకప్పుడు ఏముందని చెప్పుకున్నాము? ప్రాచీన స్వభావం. ఈ స్వభావము నుండి మన ఆత్మ వేరైంది, కానీ శరీరం ఇంకా వేరు కాల. మళ్ళీ చెప్పండి. ఆత్మ స్వభావం వేరై, ఆత్మ పాప స్వభావం నుండి వేరైంది, కానీ ఇంకా మన శరీరము వేరు కాల. అందుకని శరీరములో ఏముంది? ప్రాచీన స్వభావం ఉంది. గుర్తుపెట్టుకోండి. అంటే మొదటి ఆదాము మన తాత ఇచ్చిన ఆస్తి దీని దగ్గర ఉంది, కానీ దీన్ని ఏం చేస్తున్నాము? దీన్ని అంటే మన ఇప్పుడు ఉదాహరణకి నా లోన ఏడుపు ఉంది, ఇప్పుడు నేను ఏడుస్తున్నట్టు ఎవరు చెప్పారు? కన్నీళ్ళండి. ఎంతసేపు చెప్పాలా? అట్లాగే నా లోన అంతరంగ స్థితిని ఏది చూపిస్తుంది బయట? క్రియలు. సూపర్, క్రియలు కదా. ఇప్పుడు మీకు అర్థమయ్యేది చెప్తాను. చదువు పాప. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. వినండి, ఇప్పుడు పౌలు ఏ కాంటెక్స్లో, అంటే ఏ సందర్భములో ఈ పదం ఉపయోగించాడు? ఏమని? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని ఏ సందర్భములో చెప్పాడు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్క కొటేషన్ చదివి వెంటనే ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు, అంటే వివరణ ఇవ్వకూడదు. మనకేం తెలియాలి? సందర్భం తెలియాలి. సందర్భాన్ని బట్టి మీనింగ్ ఉంటుంది. చెప్పండి. సందర్భాన్ని బట్టి అర్థం ఉంటుంది. సందర్భాన్ని బట్టి అర్థం ఉన్నప్పుడు సందర్భం తెలిస్తేనే ఆ వచనము పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు సందర్భం చెప్తా వినండి. అంతియోకయ అనేటువంటి ప్రాంతంలో పేతురు అనేటువంటి ఆయన, అక్కడ అన్యులు అయిన క్రైస్తవులు, అంటే వాళ్ళు యేసుప్రభువుని నమ్మారు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. అప్పుడు యాకోబు యొద్ద నుండి యెరూషలేము నుండి కొందరు యూదులు వచ్చారు. ఆ టైములో వెంటనే పేతురు గారు ఏం చేశారంటే వాళ్ళ నుండి వేరై యూదుడిగా ప్రవర్తించాడు. అంటే మీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్తాను. యూదులకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఏంటంటే అన్యులతో వారు కలవరు. అంతేకాదు, ఉదాహరణకి అన్యుడి దారిని పోతున్నాడు అనుకోండి, ఆ వెళ్ళిన సంగతి యూదుడికి తెలియదు, కానీ పక్కన వాళ్ళు చెప్పారు, ఇప్పుడే అన్యుడు ఆ దారిని వెళ్ళాడు, నువ్వు అదే అడుగు జాడల్లో వెళుతున్నావని, వెంటనే ఇతను ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాడు. అంటే అన్యుడిని ముట్టలా, కనీసం అన్యుడు వెళ్ళిన దారిలో వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అంత నిష్ట. అంటే బ్రాహ్మిన్స్ని, ఎస్సీల్ని ఎలా చూస్తారు? ఆ టైపులో చూసేవాళ్ళు. ఎవరు? ఈ యూదులు. ఎవరిని? అన్యుల్ని. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము?
ఈ సందర్భం పేతురు ఎవరితో కలిసి భోంచేశాడు? అన్యులతో. అంటే ఇప్పుడు వినండి, యూదుల యొక్క సాంప్రదాయాలన్నీ కూడా భౌతికమైనవి. యేసు ప్రభు చెప్పిన విషయం ఏంటి? అటు యూదుడు పాపే, అన్యుడు పాపే. ఇప్పుడు యూదుడైనా పరిశుద్ధుడవ్వాలంటే, అన్యుడైనా పరిశుద్ధుడవ్వాలంటే ఎవరిని నమ్మాలి? యేసు ప్రభుని నమ్మాలి. ఇప్పుడు చూడండి, భౌతికమైన క్రియల ద్వారా పరిశుద్ధులం అనుకుంటూ జీవించారు ఎవరు? యూదులు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి దాన్ని ఏం చేశాడు? నరికేశాడు. అంటే ఇప్పుడు ఏంటి? యూదుడైనా యేసు ప్రభు నమ్మాలి, అన్యుడైనా యేసు ప్రభు నమ్మాలి. యూదుడైనా పరిశుద్ధుడు అవ్వాలంటే యేసు ప్రభునందు విశ్వాసమే, అలాగే అన్యుడైనా పరిశుద్ధుడు అవ్వాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం. ఇప్పుడు యూదుడనియు క్రీస్తు దేశస్థుడనియు భేదమేమియు లేదు. క్రీస్తు దేశస్థుడు అంటే ఏంటి? గ్రీస్తు అంటే అన్యుడు. చెప్పండి, గ్రీసు దేశస్థుడంటే అన్యుడు, యూదుడు. ఇప్పుడు మొదట అందరము సమానమే అన్నదానికి సూచనగా వాళ్ళతో కలిసి ఏం చేశాడు? భోజనం. ఇప్పుడు వేరయ్యాడంటే అర్థం ఏంటి? యూదులు రాగానే ఏరయ్యాడంటే అర్థం ఏంటి? మీకు ఇంకా అర్థం కాలేదా? భౌతికమైన మా ఆచారాలను బట్టి మేమే పరిశుద్ధులు, మీరు పాపులని అర్థం. అక్కడ ఎంత తేడా ఉందో చూడండి. అందుకే మనకు బైబిల్ ఏంటంటే ఒక్కొక్క ముక్క చదివితే అర్థం కాదండి. అప్పుడు పౌలు ఖండిస్తాడు. ఏమని? ఇది క్రియారూపములో నువ్వు తప్పు చేస్తున్నావు. ఏది? ఇన్నరగా నువ్వు రక్షింపడ్డావు, ఇన్నరగా యేసు ప్రభుని ఏం చేసావు? నమ్మావు. నువ్వు ప్రాచీన స్వభావంలో ఏమైపోయావు? చచ్చిపోయావు. కానీ క్రియ దగ్గరకు వచ్చాక చావలా నువ్వని అర్థం. ఇది క్రియ కదమ్మా, ఇది క్రియ కదా. ఏ క్రియ ఇది? ఏ క్రియ ఇది? మనం అందరము సమానమే, ఇది క్రియ. మరి అక్కడ క్రియ చూపిస్తున్నాడా? చూపించట్లా. అందుకేమన్నాడు? నేను క్రీస్తుతో కూడా. ఏ విషయంలో? ఈ క్రియ విషయంలో. అంటే ఇలాంటి పని నేను చెయ్యలేను, ఎందుకు? నేను చచ్చిపోయాను అంటున్నాడు. అది మీనింగ్. ప్రాచీన పురుషుడు చచ్చాడు, ఇప్పుడు ఆ ప్రాచీన క్రియ కూడా చావాలి. అది నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానంటే దాని యొక్క అర్థం. అంటే క్రియల్లో చావాలి మనం. ఇందాక ఎక్కడ చచ్చాము? స్వభావంలో చచ్చాము. ఇప్పుడు ఎక్కడ చావాలి? క్రియల్లో చావాలి. అంటే ఆ స్వభావము మనకేం చూపిస్తుంది? క్రియ. ఆ క్రియ ఏదైనా కావచ్చు, ఆ క్రియల్లో మనం ఏమైపోవాలి? చచ్చిపోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. క్రియల్లో చావడం అంటే ఏంటి? యోహన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. 10వ వచనం. వాడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. చూడండి, అక్కడ 9వ వచనంలో ఇంకొక మాట ఉంది. కొనసాగ జాలడు, చెయ్య జాలడు, పాపము చెయ్య జాలడు. అది గ్రీకులో ఏమనుందంటే కొనసాగ లేడు. ఇప్పుడు చూడండి, ప్రాచీన స్వభావము నుండి మన ఆత్మ ఏమైపోయింది? వేరయింది. కానీ శరీరంలో ఏముందని చెప్పాను ఇందాక? ప్రాచీన స్వభావం. ఈ స్వభావాన్ని మనకు దేవుడిచ్చిన స్వభావంతో ఏం చేస్తున్నాం? అనుస్తున్నాం. ఈ అనచడాన్నే మనం ఏమంటున్నాం? క్రీస్తుతో కూడా నేను సిలువ. సూపర్, అంతే. అయితే ఒకవేళ ఆ పని మనం చేయలేదనుకో, అప్పుడు స్వభావం ఏమవుతుంది? క్రియారూపము దాలుస్తుంది. అంటే నిమ్మనతా గుణం, వారిని ఒకలా చూడడం, వీళ్ళని ఒకలా చూడడం, వాళ్ళని ఒకలా ప్రేమించడం, వీళ్ళని ఒకలా ప్రేమించడం, ఇవన్నీ సహజంగానే అప్ అండ్ డౌన్. తర్వాత ఫీల్ అవ్వడం, అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను ఇలా ఉన్నాను, అయ్యో నేను ఇలా ప్రవర్తిస్తాను. ఈ శరీరం ఉన్నంత వరకు నీకు నాకు అందరికి ఉండే జబ్బే ఇది. మనం ఎవరము పరిపూర్ణము కాం. ఎంత చెట్టుకి అంత గాలి. ఎవరికి ఉండే బలహీనతలు వాళ్ళకి ఉన్నాయి. బట్ దాంట్లో మనం ఏం కాకూడదు, అది పాయింట్. అలా కొనసాగకుండా ఏ రోజుకు ఆ రోజు ఆ స్వభావాన్ని ఏం చెయ్యాలి చెప్పండిరా? సిలువేయాలి. అదే ఇప్పుడు మీరు నేర్చుకున్నది. నేను క్రీస్తుతో కూడా ఇక జీవించువాడను నేనంటే ఎవరు? ప్రాచీన స్వభావం. సూపర్. ప్రాచీన స్వభావం అనేవాడు చచ్చాడు, వాడిని నేను బ్రతకనివ్వడం లేదు, వాడిని ఎప్పటికప్పుడు చంపేస్తున్నా. పాములోడు ఆట ఆడుతూ ఉంటాడు. ఏం పాములాట తెలుసు కదా? బొట్టు ఉంటుంది, బొట్టులో ఏముంటుంది? పాము ఉంటుంది. వాడు ఏం చేస్తాడు? ఊదుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుంది? అలా ఒకసారి ఏం చేశాడంటే ఇలా ఇది దాన్ని కొన్ని ఆల్రెడీ ముందే నేర్పిస్తారు కదా, ఇలా అంటాడు. ఇలా అనగానే తప్పులు అనకపోతుంది. అర్థమైందా? మళ్ళీ వదగానే పైకి లేస్తుంది. అట్లాగే నువ్వు ఎప్పుడైతే యేసయ్య శక్తితో
ఈ ప్రాచీన స్వభావాన్ని అసహించుకుంటావో దపక్కన లోనకు పాము పోయినట్టు పడుతుంది. ఏంటిది? స్వభావం. నువ్వు ఎప్పుడైతే ఆ సినిమా చూసి సూపర్గా ఉంది దాని పైకి సర్రం లేస్తుంది. అట్లా అన్నమాట. ఇది పోరాటం ఎప్పుడు దాకా అంటే చచ్చిందాకా. అందుకని మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు దీన్ని ఇలా సిలువ వేస్తూనే ఉండాలా. ఇది ప్రాచీన స్వభావము క్రియల్లో చావడం అంటే అర్థమైందో వ్యర్థమైందో? అమ్మయ్యా, ఏందైనా ఎక్కడికి 2 అయినాయి. ఇప్పుడు 3వ పాయింట్కి వస్తున్నాం. ఇది ఇంకా మనం మొదటి అంశంలోనే ఉన్నాం. మొదటి అంశంలో ఇది 3వ పాయింట్. మొదటి ఎక్కడ చావాలని చెప్పాను? సో గుడ్ ఆన్సర్. ఇప్పుడు రెండోది ఎక్కడ చావాలి? క్రియల్లో చావాలి. మొదటి స్వభావంలో చావాలి, రెండోది ఆ స్వభావం యొక్క క్రియల్లో చావాలి. ఇప్పుడు ప్రాచీన దేహం విషయంలో చావాలి. ఏ స్వభావం అన్నాను? ప్రాచీన దేహం. చూద్దాం. యోహాను సువార్త 11:25. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ వినండి. సందర్భం చెప్పండి, కాంటెక్స్ట్ చెప్పండి. సందర్భం ఏ సందర్భంలో ఈ పదం యేసు ప్రభు ఉపయోగించాడు? బైబిల్ చూడకుండా నా వైపు చూసి చెప్పండి. ఏ సందర్భంలో ఈ మాట యేసు ప్రభు మార్తమ్మతో అన్నాడు? మా లాజరు చనిపోయిన విషయము తట్టుకోలేక మార్తమ్మ ఘోరంగా ఏడుస్తూ, నువ్వు గానుంటే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు అన్నప్పుడు చెప్పింది. అదే సందర్భం తెలియాలి, లేకుంటే అర్థం కాదు వాక్యం. ఓకేనా? రైట్, వినండి. ఇప్పుడు చెప్తాను మీకు. ఇక్కడ దేహము మరణించడము అన్నది ధన్యత లేకుంటే దుర్వార్త. అంటే దేహము ఆత్మ వేరవడం కదండి మరణం అంటే. ఈ ఆత్మ, దేహంలో ఉన్న ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి బయటికి రావడము, ఇది ధన్యత లేకుంటే శుభవార్త దుర్వార్త? చచ్చిపోవడము శుభవార్త దుర్వార్త, చావడము దుర్వార్త శుభవార్త. మళ్ళీ అడుగుతున్నా, చావడము దుర్వార్త శుభవార్త? మరణము అనే మాట తెలియగానే అది శుభవార్త దుర్వార్త? క్రైస్తవ వేదర్లకి అది దుర్వార్త, క్రైస్తవులకి అది శుభవార్త. ఎప్పుడు? ఆ ముందు 2 జరిగి ఉంటే. ఆ ముందు జరగకుండా ఈ మరణ వార్త వింటే దుర్వార్త. ఆ ఒక్క మాటలో ఎంత అర్థం ఉందండి? అంతటా ప్రభువు నందు మృతి నొందు మృతులు. ఏమండి, ఇది 3వ మరణం. ఇప్పుడు దీన్ని వివరంగా చెప్తాను. ఎట్లా ఇది శుభవార్త అయ్యింది, ఎట్లా ఇది మంచి వార్త అయ్యింది, ఎట్లా ఇది ధన్యకరమైంది. మన మొదటి అంశం చెప్పండి ఒకసారి. అంశం క్రీస్తులో ఎవరు ధన్యులు? దానికి మొదటి అంశం ఏంటి? క్రీస్తులో మృతి చెందిన వారు ధన్యులు. ఈ మృతి గురించి ఇప్పుడు ఎన్ని చెప్పాను? 2. ఇప్పుడు 3వ చెప్తున్నాను. ఈ 3వ మృతి పేరేంటి? ప్రాచీన దేహం విషయంలో. ఇది ప్రాచీనం అంటే ఏంటిది? ఈ స్వభావం అంతా, ఈ శరీరంలో ఉన్న స్వభావం అంతా కంపే. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అబ్బబ్బబ్బబ్బ. అందుకే రోజు స్నానం చేస్తున్నా కూడా చెమట కంపు ఎలా శరీరం కొడుతుందో, అలాగే మనం రోజు యేసయ్య రక్తంలో కడుక్కుంటున్నా కూడా ఎక్కడొకక్కడ మనల్ని మనం చూసుకుంటే ఎప్పుడూ తగ్గింపు గుణమే వస్తుందండి మనకు. అస్సలు గర్వం కానీ హెచ్చింపు గుణం కానీ రానే రాదు. ఇంతకు మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం చూడం, ఎదటోళ్ళనే చూస్తాం. అందుకు మనం గర్విస్తాము, వాళ్ళందరూ చెడ్డోళ్ళు, నేను ఒక్కదాన్ని మంచిదాన్ని. అందుకే మనం చాలాసార్లు ఎదగలేని స్థితిలో ఉండిపోతున్నాం. నన్ను నేను చూసుకుంటే ఎదటోళ్ళు మంచోళ్ళు, నా ఎంత చెండాడిపోడు ఇంకొకళ్ళు లేడు. ఆ స్థాయికి ఎదగాలి మనం. మనం చూసుకోవడం నేర్చుకోవాలి. నన్ను పరీక్షించి, నన్ను పరిశీలించి, నీకు ఆయాసకరమైన మార్గం ఏదో నా యందు ఉన్నది ఎడలా నాకు చూపుము అని ప్రార్థన చేసిన కీర్తనాకారులాగా నువ్వు నేను ప్రార్థన చేయదుము గాక. ఓకే, రైట్, వినండి. సో ఇప్పుడు లాభం చెప్తాను. ఈ ప్రాచీన స్వభావం చస్తే కలిగే లాభం ఏంటి? లూకాసువార్త 16వ అధ్యాయం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లూకాసువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. విన్నారా? ఇప్పుడైతే ఎప్పుడు? ఇప్పుడైతే ఎప్పుడు? ప్రాచీన దేహం విడిచిపెట్టాక. అప్పుడు దాకా నీకు సుఖమే లేదు భూమి మీద. ఇప్పుడు చెప్పండి,
దేవుని పిల్లల మరణ వార్త, శుభవార్త, దుర్వార్త. మీ అమ్మని మంచంలోనే అన్నీ చూసి ఎన్ని రోజులు ఎంతకాలం నువ్వు ప్రేమగా చూడగలవు, ఎంతో కాలం నువ్వు ప్రేమించినా కూడా ఇసుక్కోకుండా, సనుక్కోకుండా, గొనుక్కోకుండా, ఒక్కసారి కూడా సస్తే బాగుంది ముసలిది అనకుండా, ఇంపాసిబుల్. ఇది ఎవ్వరి సాధ్యము కాదు. 1, 2 అన్నీ మంచం మీదే. అర్థమైందండి? ఎన్ని రోజులు చూడగలవు మీ అమ్మని మా నాన్నని ఎవరినన్నా కానీ లేండి, చెప్పుకోవడానికి ఎంత బాగా చెప్పుకుంటాము, ఇంకొన్ని రోజులు బతుకుంటే బాగుంది ముటిదే. అప్పటికి అర్థమైందా? చుక్కలు కనపడ్డాయని చెప్తుంటారు. దేవుని పిల్లలారా, వినండి. ఈ శరీరములో ఉన్నంత వరకు కంపే, జీవితం అంతా కంపే. శరీరం మీకు తెలుసు కదండి ఎందుకు కంపు అన్నాను చెప్పండి. తినడానికి తిండి లేదు. ఎక్కడున్నాడండి? ధనవంతుట వాకిట ఉన్నాడు కదా. ఏం చేస్తున్నాడటండి? అతను పడవేసిన రొట్టె ముక్కల కూర. ఇంకేముంది? శరీరం అంతా ఎలా ఉందండి? కురుపులు. ఏం నాకుతున్నాయంటండి? రసిక, కుక్కలు. ఇక ఇంతకంటే దరిద్రమైన జీవితం ఒకటి ఉంటుందా? మీరే ఆలోచించండి. ఇంత దౌర్భాగ్యమైంది ఈ శరీరం, ఇంత నీచమైంది ఈ శరీరం. బెల్లం ఉంటే సీమలు వస్తానంటే నీకు బాగుంటే అందరూ మా అక్కే, మా అత్త, మా ఆంటీ, మా చెల్లి, మా అక్క అంట. నీకేమైనా తేడా వస్తే ఇంకెవ్వరు చూడరు నిన్ను. అది కరోనా టైప్ లాగా వచ్చిందనుకో, ఇంకంతే సంగతులు. ఈ దౌర్భాగ్యమైంది దేహము, ఇంత నీచమైంది దేహము. ఇంత చూడండి, చచ్చిన కొన్ని జంతువులకు విలువ ఉంది, మనిషికి అసలు విలువే లేదు. ఇంత నీచమైంది దేహము, ఇంత దౌర్భాగ్యమైంది దేహము. ఇట్లాంటి వ్యక్తి అనగా చెప్పండి, ప్రాచీన స్వభావంలో మృతి పొంది, ప్రాచీన క్రియల విషయంలో మృతి పొంది, ప్రాచీన దేహాన్ని విడిచిపెట్టితే ఏమి చెప్పాడండి? వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. అందుకు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, అంతటా ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులు. ఎందుకు ధన్యులో 3 మాటలు చెప్పా. ఇప్పుడు 2 అంశానికి వెళ్తున్నా. 2 అంశం ఏంటి? నిజమే వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుతారు. ఇప్పుడు మళ్ళీ 3 విశ్రాంతులు చెప్తాను. ఎన్ని విశ్రాంతులు? 3 విశ్రాంతి. ఒక్కొక్క విశ్రాంతి అదే మీ ఆ తేడా తెలిస్తేనే మీకు వాక్యం అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. విశ్రాంతి, సినిమా చూసినా దాన్ని విశ్రాంతి అంటారు, మందు దాగి నవ్వినా విశ్రాంతి అంటారు. ఏమండి, ఎవరైనా జోకులు వేసుకొని నవ్వుకున్నా హ్యాపీ లైఫ్ అంటారు. నో. బైబిల్ చెప్తున్న విశ్రాంతి వేరు, లోకములో ఉన్న విశ్రాంతి వేరు. యేసుప్రభు ఏమన్నాడు? లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అంటాడు. లోకమిచ్చే శాంతి నకిలీ, దేవుడిచ్చే శాంతి శాశ్వతమైనది. చెప్తాను ఇప్పుడు విశ్రాంతుల గురించి చెప్తాను. ఇప్పుడు దాకా దేని గురించి చెప్పాను? మరణం, 3 రకాల మరణాలు చెప్పాను. ఇప్పుడు దేని గురించి చెప్తున్నాను? విశ్రాంతి. మరణం తర్వాతే విశ్రాంతి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు, అంతే కదండి. ఇప్పుడు ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. వెంటనే ఉంది అక్కడ, నిజమే వారు తమ ప్రయాసము మాని. అంటే ఏ తర్వాత వచ్చింది విశ్రాంతి? అమ్మయ్యా. ఇప్పుడు చెప్తాను వినండి. పాయింట్ 1, మొదటి విషయం మత్తయి సువార్త 11:28. అందరూ తెలుసు కదా. రాగ బైబిల్ చూడకుండా అందరూ చెప్పేయండి. అంటే అమ్మాయి చెప్పుకుంటే బాగుండేది. ఇప్పుడు చదువు పాప. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. ఇది ఏ విశ్రాంతి? ఇది ఏ విశ్రాంతి అన్నప్పుడు ఆన్సర్ మీరు ఏం చెప్పాలా? ఆత్మ విశ్రాంతి అని చెప్పాలా. అర్థమైందా? విశ్రాంతులు 3 అండి. 1 ఆత్మ సంబంధమైనది, 2 మానసిక సంబంధమైనది, 3 భౌతికమైనది. ఓకేనా? 3టిని వివరిస్తాను, వినండి. పాయింట్ 1, మొదటి ఏం చూసాం చెప్పండి? ఆత్మ సంబంధం. ఇప్పుడు మీరు అడగొచ్చు, చూడండి, పైదానికి దీనికి లింక్ ఉంది. మళ్ళా పైదానికంటే ఏంటి? ఆత్మలో విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? పాయింట్ 1 ఏం చెప్పాను? మొదటి అంశంలో పాయింట్ 1 ఏం చెప్పాను? ప్రాచీన స్వభావంలో చచ్చిన వెంటనే ఆత్మకు విశ్రాంతి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇది అంతా ఇన్నర్కు సంబంధించింది, ఇదంతా అంతరాత్మకు సంబంధించింది. ఇది శరీరానికి సంబంధించిన విషయాలు కావు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు అడగొచ్చు, మాస్టర్ గారు మా ఆత్మలో నెమ్మది, ఆత్మలో విశ్రాంతి,
ఆత్మలో నిజమైన శాంతి వచ్చినట్టు మాకెలా తెలుస్తుంది చెప్తాను. ఎగ్జాంపుల్, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. త్వరగా. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును. విన్నారా? నీ అంతరాత్మలో విశ్రాంతి ఉంది అనడానికి ఏంటి? చేయకపోవడం. అక్కడేముంది? ఆయనతో సమ్మతి పడిన ఎడల్లా. సమ్మతి అంటే గుడ్ ఆన్సర్, సమాధానం. సమ్మతి అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తులో నేను ప్రాచీన స్వభావం విషయమై ఏమయ్యాను? చచ్చిపోయాను కదా. చనిపోయినప్పుడు నా ఆత్మకి ఏమొచ్చింది? విశ్రాంతి. చెప్పండి, విశ్రాంతి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇందాక పాయింట్ 2లో ఏం చెప్పాను? ప్రాచీన స్వభావం విషయంలో చచ్చిపోయాను, కానీ ప్రాచీన క్రియలలో ఇంకా అక్కడక్కడ కొన్ని తప్పులు చేస్తాను. అప్పుడు అవి నన్ను ఏం చేస్తాయి? నా మీద అమ్మయ్యా, అదే ఇప్పుడు కోల్పోవడం. చూడ, ఇది ఎప్పటికప్పుడు మనతో ఏమవ్వాలి? ప్రభుతో క్రీస్తు రక్తంలో కడుక్కుంటే అప్పుడు ఆత్మకి ఏం కలుగుతుంది? విశ్రాంతి. ఎంత అద్భుతంగా ఉందండి దేవుని పిల్లలారా. ఇది రోజు జరగాల్సిన క్రియ. యేసు ప్రభు పేతురుతో ఏమన్నాడు? స్నానం చేసిన వాడు పాదములు కడుక్కుంటే చాలు. స్నానం అనగా పొందిన రక్షణ. పాదములంటే రోజు ప్రభుతో ఏం చేయాలి? మనము కడుక్కోవాలి. అప్పుడు మన మీద ఏం చేయదు ఆత్మ. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి మీద ఏదన్నా గబక్కున ఒక మాట అన్నాం, అర్థమైందా? వెంటనే మనం ప్రభుతో ఏం చేయాలి? సమాధానం. ప్రభువా, నేను నోరు జారేశాను, ఇలాంటి ఈ చెడు మాట్లాడాను, ఈ బూతు మాట్లాడాను. వెంటనే దిద్దుకోవాలి. దిద్దుకుంటే ఇంక నీ మీద మనస్సాక్షి దోషారోపణ చేయదు. ఇక్కడ హృదయం అంటే మనస్సాక్షి, అంతరంగ పురుషుడు, అంతరవాణి, అంతరాత్మ అనే అర్థాలు వస్తాయి. ఓకేనా? రైట్. పాయింట్ 1 అయిపోయింది. ఇప్పుడు పాయింట్ 2కి వస్తున్నా. పాయింట్ 1 ఏం చెప్పాను? ఏ విశ్రాంతి? ఆత్మ విశ్రాంతి. ఇప్పుడు పాయింట్ 2 చదువు పాప. మత్తయి సువార్త 11:29 వచనం. మత్తయి సువార్త దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, విశ్రాంతి. అది పాపానికి సంబంధించి. అంటే మనిషి ఆ దినాల్లో మొయ్యశక్యం కాని భారాలు ప్రజల మీద యూదా మత నాయకులు మోపారు. అవన్నీ వాళ్ళు చేయలేక ఏం కోల్పోయారు? ఆత్మ విశ్రాంతి కోల్పోయారు. ఏం చేయక్కర్లా, నన్ను నమ్మండి నేను ఇస్తానన్నాడు యేసు ప్రభు. అది ఆత్మవిశ్రాంతి. ఇప్పుడు రెండోది ఏంటి? ప్రాణం అంటే మనసు. గుర్తుపెట్టుకోండి, మానసిక విశ్రాంతి. బాగా చెప్పండి, ఏ విశ్రాంతి? మానసిక విశ్రాంతి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనకు విశ్రాంతి వచ్చిందో లేదో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, మార్క్స్ వార్త 5:15 వచనం. మార్క్స్ వార్త 5:15 వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండియుట చూసి. స్వస్థ చిత్తుడు అనే మాటకు గ్రీకులో అర్థం మనస్సులో స్వస్థత పొందినవాడు లేదా మనస్సులో విడుదల పొందినవాడని అర్థం గ్రీకులో. స్వస్థ చిత్తుడు అనే మాటకు గ్రీకులో అర్థం ఏం చెప్పాను? మనస్సులో స్వస్థత లేదా విడుదల. ఇప్పుడు చూడండి, ఇందాక నేను పాయింట్ 1లో అంటే మొదటి అంశంలో రెండో పాయింట్ ఏం చెప్పాను? ప్రాచీన క్రియలలో సిలువ. ఇప్పుడు చూడండి, ఈ క్రియ ఎప్పుడైతే నేను సిలువేశానో మనసుకి ఏమొచ్చింది? అంతే. ఇప్పుడు నేను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ ప్రాచీన క్రియల్లో సిలువేయలేదనుకోండి, ఇప్పుడు నా మనసులో హ్యాపీగా ఉండగలనా? నేను నెమ్మదిగా ఉండగలనా? సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సేన అంటే ఏంటి? చాలా దెయ్యాల స్వాధీనములో మనసు ఉంది అని అర్థం అక్కడ. సింపుల్. ఇప్పుడు ఆ మనసు ఆ దెయ్యం ఏం చెప్తే అది చేస్తుంది. వద్దన పని చేస్తుంది. కొట్టుకుంటున్నాడు సంఖ్యలతో, బంధించిన తెంచేస్తున్నాడు. అంటే వాడు మనసులో దేనికి స్వాధీనం ఉన్నాడు? దేనికి స్వాధీనం అయిపోయాడు? దెయ్యానికి లేక దెయ్యాలకు. ఇప్పుడు ఆ దెయ్యాల నుంచి విడుదల రాగానే హ్యాపీగా కూర్చున్నాడంటే వాడు ఏం పొందుతున్నాడు? గుడ్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి పదాలు. మీరు ఎప్పుడైనా ప్రాచీన స్వభావం సిలువేయకపోతే మనసులో మీకేముండదు. అదండి, మనసులో నెమ్మది ఎలా వస్తుంది? పీస్ ఆఫ్ మైండ్ ఎలా వస్తుంది?
యెషయా 26:3 చూడకుండా చెప్పండి. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4 ఏముంది? ప్రార్థనా పూర్వకంగా మన విజ్ఞాపనలు విన్నపములు దేవునికి తెలియచేయండి, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ ప్రాణ ఆత్మ. అబ్బా, విన్నారా? పీస్ ఆఫ్ మైండ్. చెప్పాలి, ప్రభువా ఈ విషయం నన్ను వేధిస్తుంది. ఇప్పుడు నువ్వెప్పుడో తప్పు చేసి ఉంటావండి, నువ్వు ఆల్రెడీ దేవుని దగ్గరకు వచ్చావు, క్షమాపణ అడిగావు, అయిపోయింది. మళ్ళీ అది గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వా ఏనికి వెళ్ళాలి. అదే కదండి ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా మీరు ఆయనకి తెలియచేయండి. అంటే ప్రభువా ఇది నన్ను వేధిస్తుంది, ప్రభువా ఇది నన్ను వేధిస్తుంది అంటే నువ్వెంత నీచుడువో, నువ్వెంత దౌర్భాగ్యుడువో, నువ్వెంత దౌర్భాగ్యురాలువో, అంత నీచమైన మనలను ఆ ప్రభువు ఎంత ప్రేమించాడో, ఎంత ఆయన సిలువలో యజ్ఞమైతే ఇంత ఘోర పాపం నుండి విడుదల కలిగిందో, ఇవన్నీ మనకు తెలియాలి. అప్పుడు ఆ సిలువను స్మరించగా ధ్యానించగా చెప్పండి మనసుకి ఏమొస్తుంది? నువ్వు వాక్యానికి లోబడినప్పుడు మనసుకి ఏమొస్తుంది? ఆయన వలె ప్రవర్తించినప్పుడు మనసుకి ఏమొస్తుంది? వాక్య ప్రకారము జీవించినప్పుడు మనసుకి ఏమొస్తుంది? ప్రశాంతత, విశ్రాంతి. చెప్పండి, మొదటి విశ్రాంతి ఆత్మ, రెండో విశ్రాంతి మానసికమైన విశ్రాంతి, మూడో విశ్రాంతి చెప్పండి, మూడో విశ్రాంతి. ఇక భౌతికం ఉంటే కదా, ఇక శరీరం ఉండదు భూమి మీద. మీకు తప్పు పంపించాను, దాన్ని మార్చుకోండి. ఆత్మదేహ విశ్రాంతి లేదా మహిమ దేహ విశ్రాంతి. చెప్పండి, మహిమ దేహ విశ్రాంతి. అది ఎలా? చదవండి. ప్రకటన గ్రంథం 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. విన్నారా? ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడా, పరలోకంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడా? వీళ్ళు ఎవరు? వాళ్ళు ఆయన ప్రతి భాష బిందువు తుడిచివేయును, ఇక మరణము ఉండదు, ఇక దుఃఖము ఉండదు, ఇదిగో మనుషుల దేవుని నివాసము మనుషులతోనే. ఇవన్నీ ఈ దేహంలో ఉన్న వాళ్ళ గురించా, దేహం విడిచిన వాళ్ళ గురించా? ఏమి పీస్ ఆఫ్ మైండ్ అండి. ఇప్పుడు చెప్పండి, ఈ లోకంలో నీకు డబ్బు ఉంది, కులం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉందంటే అర్థం ఏంటి? నెమ్మది లేదు. కనేశ్వరం అంటున్నాడు, నేనిస్తా మీకు శాశ్వతమైన విశ్రాంతి. నిజమే, వారు తమ ప్రయాసము 70 ఏళ్ళు 80 ఏళ్ళు అండి వయసు అనుకుందాం, మంచాన్ని ఉంటారు, హ్యాపీగా ముద్దు పెడితే ఉండొచ్చు కదా. ఉండరు. వాళ్ళట బాయ్ వీళ్ళట బాయ్, వాళ్ళ డబ్బులు తీసుకొని వీళ్ళ డబ్బులు లేదు, వాడేటోడు ఏటోడు, ఇవన్నీ వాళ్ళకి అనవసరం కదా, అయినా ఉండలేరు. అదే వాళ్ళు ఈ శరీరం ఉన్నంత వరకు వాళ్ళకి ఏముంటుందండి? ప్రయాసం. ఒక ముద్దు దీన్ని పడి ఉండొచ్చు కదే, ఉండలేరు. అంతే, ఉండలేరు. ఈ శరీరం అంత దరిద్రమైంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పండి, ప్రభువునందు అంటే మన మొదటి అంశం చెప్పండి. క్రీస్తులో ఎవరు ధన్యులు? 1, క్రీస్తులో మృతి పొందిన వారు ధన్యులు. 2, క్రీస్తులో విశ్రాంతి. ఎన్ని విశ్రాంతులు చెప్పాను? అర్థమైందా? ఇవేవి జరగకుండా వీడు తాగుబోతూ, వీడు తిట్టుపోతూ, వీడు తిరుగుబోతూ, వీడు ఎంతోమంది జీవితాన్ని నాశనం చేశాడు, ఇష్టం వచ్చి తిని తాగి, వీడు పేరు మాత్రం బైబిల్ పేరు పెట్టుకొని క్రైస్తవ కుటుంబంలో పుట్టి, వీడు దశంభాగాలు ఇచ్చి చర్చికి వచ్చి, వీడు సభ్యత్వం ఉండి, వీడు చచ్చిపోయినప్పుడు సమాధి మీద ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉందా? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉందా? వీళ్ళకు వర్తిస్తుందా అసలు ఈ పేరు? అప్పుడు మరీ పాస్టర్ గారిని అడిగి, పాస్టర్ గారు ఏ పేరు పెట్టమంటారు? నాకు మైండ్ బ్లాక్ అయ్యి ఏం చెప్పాలి అర్థం కాక, మీకు నచ్చింది పెట్టుకోపోండి అంటారు. ఏం చేస్తాం? మనం ఏం చెప్తామండి? ఒక ఆయన జీవితాంతరము ఇష్టం వచ్చినట్టు తింటాడు, తాగుతాడు, అన్ని పాపాలు చేస్తాడు. ఇక పేరు ఉంటుంది, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసము ఏం తుడుముట్టించాడు, నా తర్వాత తాగుబోతులవమనే. నాట్ కరెక్ట్. దేవుని పిల్లలారా, ఇది ఎవరికి వర్తిస్తుందో ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చేసింది కదూ? ఓకే, 2వ అంశం అయిపోయిందండి, ఫైనల్. 3rd అంశానికి వచ్చి మనం ముగించుకుందాం నేటి పాఠాన్ని. ఓకే, 3వ అంశంలో ఏముంది చెప్పండి? క్రియలు వారి వెంట పోవుచున్నవి. ఎంత చక్కగా ఉందండి క్రియలు. ఇప్పుడు మీకు
వీళ్ళు వెళ్ళినా వీరు జీవించిన జీవిత క్రియలు ఇక్కడే ఉండిపోతాయి, అవే వీరి వెంట పోతాయి. చెప్పండి చెప్పండి చెప్పండి. వీరు జీవించిన ఆ జీవితం అనే క్రియలు ఉంటాయి కదా, అవి ఇక్కడ ఉండిపోతాయి, అవి వారి వెంటనే పోతాయి. అంటే విడిచి వెళ్ళే క్రియలు, వెంట వెళ్ళే క్రియలు. చెప్పండి, విడిచి వెళ్ళే క్రియలు, వెంట వెళ్ళే క్రియలు. ఇప్పుడు వాటికి దేవుడు ఏమిస్తాడు? ఫలం. దానికి మనం 3 అంశం పేరు చెప్పండి. క్రీస్తులో క్రియల ఫలము పొందువారు ధన్యులు. సో 3 అంశానికి వచ్చాం కదా. ఇప్పుడు వివరంగా చెప్తాను. పార్ట్ 1 ఏం చెప్పాలి? విడిచి వెళ్ళే క్రియలు. పార్ట్ 2 ఏం చెప్పాలి? వెంట వెళ్ళే క్రియలు. అంటే పాయింట్ 1 విడిచి వెళ్ళే క్రియలు, పాయింట్ 2 వెంట వెళ్ళే క్రియలు. విడిచి వెళ్ళే క్రియలు అంటే ఏంటో చెప్తాను. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను అంతే, బైబిల్లో నుంచే, బయట ఏం చెప్పట్లే మీకు. ఓకే, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. చాలు. ఏ క్రియ? ఏ క్రియ? ఆయన వెళ్ళాడు, ఆయన వెళ్ళిపోయి ఎంతకాలం అయిందో కదండి. ఈ రోజుకి చెప్పుకుంటున్నాం ఆయన క్రియ పేరు చెప్పండి. విశ్వాసమును బట్టి కయ్యోను కంటే శ్రేష్టమైన బలి హేబేలు అర్పించాడు. అది క్రియనా? అది వదిలిపోయిన క్రియనా? వదిలిపోయిన రికార్డేనా? ఇప్పుడు కథలుగా చెప్పుకుంటున్నారా? ఆ కథ అంటే జరిగిందాన్ని అలా చెప్పుకుంటున్నారని అర్థం. కథ అంటే మళ్ళీ కలిపితం కాదు, నిజంగా జరిగింది అని అర్థం. ఓకేనా? వినండి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దీనికి ఫలం ఉందా? ఎస్ ఆర్ నో? ఫలం ఉంది దీనికి. ఆ ఫలమన్నీ నేను లాస్ట్లో తీసుకొస్తాను. దేవుడు ఎలాగిస్తాడు అన్నది నేను తర్వాత తీసుకొస్తాను. ముందు ఇవన్నీ వినండి వరుసగా. ఏంటది? శ్రేష్టమైన. అర్థమైందా? కాబట్టి మనము ఈ కొంతకాలం, అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు దేవుడు ఆయుష్ ఒక్కొక్కరికి, అంటే యేసులో నమ్మినప్పటి నుంచి 20 ఏళ్ళు, నమ్మినప్పటి నుంచి 30 ఏళ్ళు, నమ్మినప్పటి నుంచి 40 ఏళ్ళు, నమ్మినప్పటి నుంచి 50 ఏళ్ళు, నమ్మినప్పటి నుంచి పుట్టుక నుంచి చివరి దాకా ఇట్లా ఉంటుంది కదండి యేసు ప్రభునితో మన జర్నీ. ఈ కాల వ్యవధిలో ఏమి వదిలి వెళుతున్నాం? రికార్డ్. నేను వెళుతూ నా నెక్స్ట్ తరము వారికి నేను ఏమిచ్చి వెళుతున్నాను? నా లైఫ్ గురించి, నేను ఈ వ్యక్తి గురించి ఏమి నేర్చుకున్నాను, ఈ వ్యక్తి గురించి ఏమి తెలుసుకున్నాను, ఈ వ్యక్తి గురించి ఆ అడుగుజాడల్లో నేను జీవించడానికి నన్ను పురిగొల్పిన సంఘటనలు ఏమిటి? ఒకటి నేర్చుకున్నాం. హేబేలు ద్వారా ఏం నేర్చుకున్నాం? కాబట్టి చినిగిపోయిన కాగితాలు, నొక్కుపోయిన బిళ్ళలు, అది శ్రేష్టమైనది. అవునా? మరి కాదా? మరి అదే దాని అప్లికేషను. సో నేను దేవునితో కనెక్ట్ అయినప్పుడు ఆయన ఎలాంటి వాడో నాకు అర్థమైతే నేను ఎలాంటిది అర్పిస్తానండి దేవునికి? శ్రేష్టమైనవి. గుడ్డిది, కుంటిది ఇచ్చారా? యూదులు ఇచ్చారా? మలాకి గ్రంథంలో నీ దేవుడిని నేను మీకు తండ్రినైతే, నేను మీకు మహాగణుడినైతే, గనుడైన నాకు కుంటిది గుడ్డిది అర్పించుట తగునా? అర్థమైందండి? సో దేవునితో నా జర్నీ ఎలా ఉంది? అర్థమైందా? నేను ఎలాగా ఆయన పట్ల నేను ప్రవర్తిస్తున్నాను అనేది మనం చూడాల్సినటువంటి విషయం. ఇప్పుడు కయ్యోనికి హేబేలుకి తేడా చెప్పండి ఒకసారి గబగబా. కయ్యోనికి హేబేలుకి తేడా అర్పణలోనండి. అది నాకు తెలీదా? వినండి, దాని అర్థం ఏంటంటే, వినండి, హేబేలు అర్పణ ఇచ్చినప్పుడు దేవా ఇది నీది, నీవిచ్చిన దాంట్లో నీకు ఇస్తున్నా. కయ్యోను ఇది నాది, నా దాంట్లో నీకు ఇస్తున్నది. ఆ తేడా. కయ్యోను అర్పణ ఇది నాది, నా దాంట్లో నీకు ఇస్తున్నా. హేబేలు అర్పణలో దేవా ఇదంతా నీది, నీ దాంట్లో నీకు ఇస్తున్నా. ఇదండి తేడా. మనం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? నువ్వు ఇచ్చిందంతా నీదే, నీవిచ్చిన దాంట్లో నీకు కొంచెం ఇస్తున్నా. అది అలా అనట్లా మనం, ఇదంతా నాది దేవా, నా దాంట్లో నీకు కొంచెం ఇస్తున్నా. అందుకు దేవుడు అన్నాడు నాకైతే అవసరం లేదు. పాయింట్ 1 అయిపోయింది. చదువు నాన్న 5వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. చూశారండి? ఏమి లైఫ్ ఎంత అద్భుతమైందండి. అసలు మరణమే చూడకుండా పరలోకి వెళ్ళిపోయాడు బాబు. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప. దేవునితో ఎప్పుడు కూర్చున్నా, లేచినా, పండుకున్నా, ఎప్పుడు ఆ నామస్మరణ చేస్తూ, ఆ దేవుని సేవిస్తూ అంటే దీన్ని మనం ఎలా చెప్పుకోవాలంటే రోజు ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవాళ్ళు ఎవరు?
హానోకు దేవుడు. అలా మాట్లాడుకుంటూ ఒక రోజు నేరుగా పరలోకం వెళ్ళిపోయారు అంతే. ఎంత గొప్ప లైఫ్ అండి. అంటే మన గురించి ఏం చెప్పుకోవాలి మనం వెళ్ళిన తర్వాత? లాస్ట్లో చెప్తా ఏం చెప్పుకోవాలి. మూడోది, ఓకే, 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి. చూసారండి, అసలు ఎప్పుడు వర్షమే చూడలేదండి బాబు. తన ఇంటి వారి కొరకు ఏం సిద్ధపరుచుకున్నాడు? ఓడంటే సంఘం అండి. సంఘం, ఓడంటే సంఘం. ఒక మంచి ఫెలోషిప్ను కోరుకోవాలి మనం, ఒక మంచి సహవాసం. ఆ సహవాసం ఎవరో కదండి, యేసు ప్రభువే. దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, మనకు దేవునితో ఉన్న రిలేషను బట్టి మన జీవితం ఆధారపడి. చూడండి, ఇప్పుడు మన పరలోకం చూసామా? చెప్పండి, చూసామా? నోవాకు వర్షాన్ని చూశాడా? మరి వాడు ఎందుకు కట్టుకున్నాడు? దట్ ఈస్ ఫెయిత్, విశ్వాసం. నువ్వు పరలోకం చూడలా, నువ్వు చూడబోతున్నావు. పరలోకంలో నీ ఇల్లు చూడలా, నువ్వు చూడబోతున్నావు. అలాంటి విశ్వాసం మనం వెళ్ళిన తర్వాత నా గురించి ప్రజలు ఏం చెప్పుకుంటారు? దేనికి శిల్పియు నిర్మాణికుడు ఆ పునాదులు గల పట్టణము కొరకు. నెక్స్ట్ 8వ వచనం చదువునానా? 8వ వచనం అబ్రహాం గురించి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. అంతే. దేనికి శిల్పియు అంటే ఆయన ఆ పిలుపును బేర్ చేసుకొని ఎక్కడికి వచ్చాడమ్మా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరి కన్నా దేశంకి వచ్చేసాడు. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. ఈరోజు మరి చెప్పుకుంటున్నాం లేదు ఆయన గురించి? నా గురించి లోకం ఏం చెప్పుకోవాలని బ్రతుకుతున్నాము మనం. పాప 24వ వచనం. ఇప్పుడు ఎంతమంది చెప్పానమ్మా? 1 ఎవరు? హేబేలు. 2 ఎవరు? హానోకు. 3 ఎవరు? నోవాకు. 4 ఎవరు? అబ్రహాం. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. చదువు నాన్న. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నిందా శ్రమలా. చూసారండి, అసలు ఏంటండి బాబు? అప్పుడు యేసుప్రభు ఉన్నాడా? మరి యేసుప్రభు గురించి ఎందుకుంది అక్కడ? చెప్పాను గతంలో, మీకు గుర్తుందో లేదని మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. గతంలో దీనికి అర్థం చెప్పాను మీకు. క్రీస్తు విషయమైన నింద అని ఉంది కదా, అప్పుడు యేసుప్రభు ఉన్నాడా? దాని అర్థం చెప్పండి పోనీ. కాదమ్మా, యేసు క్రీస్తు లాంటి శ్రమలు పొందాడు అని అర్థం. అక్కడ ఉంది క్లియర్గా, క్రీస్తు విషయమైన. అంటే క్రీస్తు ఎలాగైతే అందరి చేత శ్రమ నింద అనుభవించాడో, ఏమీ తెలియదు. అంటే అసలు పరలోకం ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా మనకి ఈరోజు బాగా తెలుసు పరలోకం గురించి. మోస్ట్ వాళ్ళకి ఏం తెలియదు, మనకు తెలిసినంత తెలియదు వాళ్ళకి. ఎందుకు? యేసుప్రభు అప్పుడు పరలోకం నుంచి భూలోకానికి ఆయన వచ్చాడు, రావడం తెలుసు, వెళ్ళడం తెలుసు మనకు. కాబట్టి పరలోకం గురించి బాగా తెలుసు మనకు. పైగా పరలోకం గురించి చాలా విషయాలు యేసుప్రభు చెప్పాడు. మనకున్నంత దైవ ప్రత్యక్షత ఆ దినాల్లో వాళ్ళకి లేదు, కానీ నమ్మారు. నమ్మి క్రీస్తు కొరకే, అంటే యేసుప్రభు లాంటి శ్రమలు అనుభవించాడని అర్థం. ఎంత గొప్ప సాక్ష్యం, రైట్? సో ఇది రికార్డ్. అంటే నేనేమన్నానంటే, ఒక భక్తుడు ఇలా ఇచ్చాడండి స్టేట్మెంట్, చాలా అద్భుతమైన స్టేట్మెంటు. మనిషి జీవితం సమాధి దగ్గర ప్రారంభం అవ్వాలట. చెప్పండి అందరూ. మనిషి జీవితము ఒక ముక్కగా అర్థం కాలేదు కదా మీకు, చెప్తా వినండి. చచ్చిపోయిన ఆ డెడ్ బాడీని శవపీఠికలో పెట్టి పక్కన వాళ్ళు వచ్చి, ఇదిగో ఈ సహోదరుడు ఇంతకాలం జీవించాడు, ఈ సహోదరుడు ఇంతకాలం బ్రతికాడు, ఇతను చాలా మంచివాడు, చాలా యథార్థవంతుని చెప్పుకుంటా ఉంటే, వాడు అలాంటోడైతే పర్వాలే, దేవుడు ఆ టైంలో చెవులిచ్చి వాడికి, ఏది చచ్చిపోయిన శవానికి, ఇన్రా నీ గురించి ఏం చెప్పుకుంటున్నారో అని వినమంటే, వాళ్ళు చెప్పుకునేదానికి ఇటు బతికిన బతుకు సంబంధం లేదనుకో, ఎట్లుంటుంది వాడికి వినడానిక? ఆ రోజు నువ్వు ఏం వినాలనుకుంటున్నావో అలా బతుకు. అది జీవితం దగ్గర, సమాధి దగ్గర జీవితం ప్రారంభించంటే అర్థం. ఇలాగే ఒక ఆయన చచ్చిపోయాడు, వచ్చిన ప్రజలు భయంకరంగా పొగిడేస్తున్నారు. ఆ పాస్టర్లు ఈ పాస్టర్లు అందరికీ పొగటమే, నేను పొగడలేండి. అలా పొగుడుతున్నప్పుడు ఆమె ఏడుస్తూ లోన వాళ్ళ కొడుకుని పిలిచి, వరే చచ్చింది మీ నాన్న కదా చూసినారన్నదట. అంటే ఏమర్థమైంది? అలా బతకాలి కదా. కాబట్టి మన జీవితం ఎక్కడ ప్రారంభం అవ్వాలి? నేను చచ్చిపోయాక ప్రజలు ఇలా చెప్పుకోవాలి అని నువ్వు బతికున్నప్పుడే నువ్వు అలా బ్రతికితే అలా చెప్పుకొని తీరుతారు. అమ్మయ్యా, ఇప్పుడేం పొందాలి మనమా? క్రియల ఫలం.
ఇప్పుడు ఆ ఫలం ఏంటో చెప్పి ముగిస్తాను. క్రియల ఫలం త్వరగా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు, అక్కడ మీరు ఇందాక ఎబ్రీ పత్రికలో మోషే గురించి చదివినప్పుడు ఏమన్నది? పొందబోవు బహుమానమును దృష్టిలో పెట్టుకొని. అది ఎందుకయ్యా మోషే ఇంత ఘోరమైన శ్రమలు? నువ్వు పరో కుమారుడు అయి ఉంటే పరో కుమార్తె కుమారుడు అయి ఉంటే రాజు అయి ఉండేవాడివి కదా. ఈరోజు ప్రపంచం అంతా దేని చుట్టూ తిరుగుతుందండి చెప్పండి? 3 అర్థమవుతుందా? 3 చుట్టే తిరుగుతుంది. ధనాన్ని ఎవరు కాదనుకుంటారు, పదవిని ఎవరు కాదనుకుంటారు, అల్పకాల పాప భోగాలు ఎవరు వద్దనుకుంటారు. 3 వద్దన్నాడే. వై? ఎందుకని? ఎటర్నల్ లైఫ్లో ఫలం ఉంది, బహుమానం ఉంది. అంటే వినండి, అందరూ వినండి. ఇప్పుడు మనం చెప్పుకున్నామే, చెప్పండి వరుసగా. ప్రాచీన స్వభావం విషయంలో చచ్చిపోయి, ప్రాచీన క్రియలలో చచ్చిపోయి, ప్రాచీన దేహం విషయంలో చచ్చిపోయి, ఆత్మలో విశ్రాంతి, మనసులో విశ్రాంతి, మహిమదేహములో విశ్రాంతి. ఎలా? ఇప్పుడు చెప్పుకున్న క్రియలే. బాబు, నువ్వు దేవుని కొరకు ఈ శరీరములో ఏం పడ్డావు? శ్రమలు. నీకు దేవుడు ఎత్తి పెట్టాడు పరలోకములో శ్రమల కొరకైన ఫలం. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది త్వరగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన విన్నారా? ఏ ఫలమమ్మా? వెలుగు ఫలం అంటే క్రియలు. నోటీస్ పాయింట్. ఎవరన్నారు? ఏమన్నాను? క్రియ. నీవు యేసు ప్రభు నమ్మినప్పటి నుంచి నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ లైఫ్లో కానీ, నీ జీవితంలో కానీ, నీ జీవన విధానంలో కానీ టోటల్ నీ లైఫ్ అంతా డిఫరెంట్గా ఉందనుకో. లంచం తీసుకోవట్లేదు, పరాయి స్త్రీని చోట్ల, పరాయి పురుషుని చోట్ల, నీ దేవుని వాక్య ప్రకారం సంఘ సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, బోధ, దేవునితో మంచి రిలేషన్, ఫెలోషిప్ కలిగి నువ్వు నీ క్రియలు ప్రతిరోజు నీ క్రియలు, నీ జీవితంలో నీవు జీవించే జీవితాన్ని బట్టి పక్కవారు రక్షింపడ్డారు, పక్కింటి వాళ్ళు రక్షింపడ్డారు, వాళ్ళు దేవుని మందిరానికి వచ్చారు, వాళ్ళు వాక్యం విన్నారు. ఇవన్నీ నీ క్రియలు. ఈ క్రియల ఫలాన్ని దేవుడు నీకు పరలోకంలో ఇవ్వబోతున్నాడు. 1 శ్రమల ఫలం, 2 వెలుగు ఫలం అంటే క్రియల ఫలం. నెంబర్ 3, 3 చెప్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41. మత్తయి సువార్త 10వ ప్రవక్త అధ్యాయం. అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవాళ్ళలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని. ఇచ్చుటలో ఫలం. ఇప్పుడు వరుసగా చెప్పండి, మొత్తం ఫలాలు ఎన్ని ఉన్నాయి పరలోకంలో? 1 ఇంకేం గుర్తుంటుంది అంటారా? శ్రమల ఫలం. 2 క్రియల ఫలం. 3 ఇచ్చుట్లో ఫలం. ఇదండి పరలోకంలో యేసుప్రభు మనకి ఇచ్చేది. ఈ ఫలానికి ఒక పేరు ఉంది బైబిల్లో. ఏంటి ఆ పేరు? తెలుసా మీకు ఆ పేరు ఏంటో? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది. ఏ కాలానికమ్మా? రాబో కాలం. ఇప్పుడు ఈ భూమి మీద ఎల్ఐసి కడుతున్నాం దేనికా? రాబోయే రోజులకి. ఇల్లు కడతాం దేనికా? రాబోయే పిల్లలకి. అన్నీ నీ పిల్లల కోసం నువ్వైతే సిద్ధం చేయాలా, యేసుప్రభు మాత్రం సిద్ధం చేయకూడదు. రాబోయే పిల్లలకి నువ్వు ఏమైనా సిద్ధపరచాలంటే నువ్వు ఏ రోజుకు వచ్చిందో ఆ రోజు నీ పొట్టకు తినేస్తే ఇంకేం సిద్ధపరుస్తావు నువ్వా? నీ పిల్లలకి ఇల్లు కట్టాలంటే ఏం చేయాలా? సేవింగ్ చేయాలా. పరలోకంలో కూడా మనం రోజు ఏం చేయాలా? లేదు పాస్టర్ గారు ఇవన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పలా బైబిల్. అక్కడ కూడా ఇక్కడ సేవింగ్ చేసుకోమని బైబిల్ చెప్తుంది. అవునా కదమ్మా? నువ్వు నిందలు పడ్డావు, అది ఫలం, పరలోక కరెన్సీ. అవమానాలు పడ్డావు, కరెన్సీ, పరలోక ధనంగా మారుతుంది అది. ఆ నిందలు, అవమానాలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ శ్రమ, ఒక ఆత్మను ప్రభు దగ్గర నడిపించావు, పరలోక కరెన్సీ. నీ పాటల ద్వారా కొంతమంది రక్షింపడ్డారు, అది పరలోక కరెన్సీ. ఆమేనండి. ఏమయ్యారు? అట్ట అయిపోయారు. ఎవరు మారలేదు. మరి ఎందుకు అలా అయిపోయారు? నిజం అండి. నీ పర్సనల్ ఎవాంజలిజం, నీ సువార్త ద్వారా కొంతమంది రక్షింపడ్డారు, అది పరలోక కరెన్సీ.
30 ఏళ్ల తర్వాత కిందట రక్షింపబడిన ఒక ఆమె ఫోన్ చేసింది నాకు ఒక 2 రోజుల కిందట. 93లో అనంతగిరిలో ఉన్నప్పుడు డాడీ మమ్మీ అక్కడ పెట్టారు. ఆమె ఫోన్ చేసి నాకు గుర్తులేదు. ఆమె ఫోను స్వరం విని గుర్తుపెట్టాను ఫలానా అని. ఆమెకు భర్త చనిపోయాడు, 2 పిల్లలు. వాళ్ళు కొంత వయసు వచ్చాక 2 పిల్లలు వికలాంగులే పాపం, 2 పిల్లలు వికలాంగులే. నేను అడిగా, నువ్వు ఎట్ట బతుకుతున్నావమ్మా అని. పాస్టర్ గారు 2 పిల్లలకి 6, 6, 12 ఎవరిస్తారా? గవర్నమెంట్. నాకు 4, మొత్తం చెప్పండి 16. సరిపోతుందా అని అడిగా నేను. ఎంతమ్మా? 12 ఒక 4 ఎంతరా? 16. సరిపోతుందా అని అడిగా. ఏమందో తెలుసా? పాస్టర్ గారు 16 నాయి కాదు, అందులో 2 దేవుని అంటుంది. నాకు మైండ్ బ్లాక్ అయింది. 16కి ఎంత ఇవ్వాలమ్మా? కానీ 2 అంటుంది. అప్పుడు నేను అన్నాను, అమ్మా ఇక పోతే 14 సరిపోతున్నాయా? ఇంకా మిగులుతున్నాయి పాస్టర్ గారు. నా రికార్డు ఉంది, కావాలంటే ఇంటర్నెట్ వినిపిస్తా మీకు, మీరు కథ అనుకుంటారేమో. దట్ ఈజ్ ఫెయిత్. చెప్పండి. ఇంకా ఇప్పుడు రేపు మనము వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంటుంది రేపు పరలోకంలో. ఈ లెక్కలతో పోల్చుకుంటే వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంటుంది పరలోకంలో. అర్థమైందా? ఎవరు ధన్యులు? లాస్ట్ అంశం రా, క్రియల ఫలము. అందరూ చెప్పండి. మొదటి అంశం, మొత్తం టోటల్ అంశం ఏంటి? క్రీస్తులో ఎవరు ధన్యులు? 1 మృతి పొందినవారు, 2 విశ్రాంతి పొందినవారు, 3 అందరం లేచి నిలబడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు క్రీస్తులో ఎవరు ధన్యులన్న అంశం మీద, క్రీస్తులో మృతి పొందినవారు, క్రీస్తులో విశ్రాంతి పొందినవారు, క్రీస్తులో క్రియల ఫలము పొందినవారు ధన్యులని వివరంగా చెప్పారు. కాబట్టి నేను ఆ యొక్క ధన్యకరమైన జీవితం జీవిస్తున్నానా లేదా, లేకపోతే ఇక మీదటైనా జీవించడానికి మీరు నాకు సహాయము చేయండి అని 2 నిమిషాలు 3 నిమిషాలు హార్ట్ఫుల్గా యేసయ్యతో మాట్లాడండి. స్టార్ట్. అందరు నోరు తెరవండి. ఆన్లైన్లో వినేవాళ్ళు అందరూ ప్రార్థించండి ప్లీజ్. అందరూ చేయండి. ఇది చాలా శ్రేష్టమైన సమయం అండి. దేవునితో మాట్లాడడం గొప్ప భాగ్యం అండి. ఇన్న వాక్యం గుర్తుంది కదా, క్రీస్తులో ఎవరు ధన్యులు. నువ్వు ప్రాచీన స్వభావం విషయంలో చచ్చావా లేదా? చావుపోతే చావు. క్రియల విషయంలో చచ్చావా లేదా?
చావకపోతే చావు. దేహ సంబంధమైన మరణం నీకు మంచిదా కాదా? మంచిది. దానివల్ల నీ ఆత్మకి ఏమొచ్చింది? విశ్రాంతి. మనసుకి ఏమొచ్చింది? విశ్రాంతి. మహిమ దేహానికి ఏమొస్తుంది? శాశ్వత విశ్రాంతి. ఈ లోకంలో ఈ దేహంతో నువ్వు అలా పాపం విషయంలో చనిపోయినందుకు, మంచిగా బ్రతికినందుకు దేవుడు నీకేమిపోతున్నాడు? క్రియల ఫలం. క్రియల ఫలం. లంచం తీసుకోనందుకు క్రియల ఫలం, వడ్డీ తీసుకోనందుకు క్రియల ఫలం, మోసం చేయనందుకు క్రియల ఫలం, పరాయి స్త్రీ పరాయి పురుషుని చూడకుండా పరిశుద్ధంగా జీవించినందుకు క్రియల ఫలం, చెడు వినకుండా చెడు మాట్లాడకుండా బ్రతుకుతున్నందుకు క్రియల ఫలం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పరలోకంలో నీ ఫలం అధికం కాబోతుంది. పరలోకంలో నీ ఆస్తి విస్తరించబోతుంది. సత్క్రియల ఫలం, శ్రమల ఫలం, ఇచ్చుట్లో ఫలం, 3 రకాల ఫలాలు చెప్పాను పరలోకంలో. అదే సత్క్రియలనే ధనం, సత్క్రియలనే కరెన్సీ. ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా యేసు స్వామి, ఈ దినమున ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనములో క్రీస్తులో ఎవరు ధన్యులన్న అంశం మీద మీరు 3 అంశాలు వివరించారు. అందుకు నీకు మహిమ కలుగునుగాక. నేను నీ పిల్లలు ఎందుకు ధన్యులమో మీరు చెప్పారు. భయంకరమైన ఆ మహాశ్రమలు రాకతలికే ఇలా బ్రతికి నీలో నిద్రిస్తే ఎంతో ధన్యత. కాబట్టి ఆ శ్రమలు రాకతలికే మేమందరము క్రీస్తులో ఈ లోకయాత్రని ముగించుకొని మధ్యాకాశములో నిన్ను కలుసుకోవాలన్నదే నీ కోరిక. కడబోర ఆ బోర మోగినప్పుడు మహిమ శరీరం ధరించి నువ్విచ్చే ఆ గొప్ప ఆశీర్వాదానికి మేము వారసులం అవ్వాలన్నదే మీ ఉద్దేశం. అందుకే మా కోసం ఈ సంగతులన్నీ బయలుపరుస్తున్నందుకు నీకు మహిమ కలుగునుగాక. కాబట్టి నేను నీ పిల్లలు భయముతో వనకతో ఇంకా పవిత్రతలో, ఇంకా పరిశుద్ధతలో, ఇంకా నీతిలో, ఇంకా క్రీస్తు స్వరూప్యములో రూపాంతరము చెందుదుము గాక. మమ్మల్ని పట్టి పీడిస్తున్న ప్రాచీన స్వభావము నశించును గాక. మమ్మల్ని వేధిస్తున్న ప్రాచీన క్రియలు సిలువ వేయబడును గాక. అంతటి గొప్ప భక్తుడైన పేతురులోనే ఆ ప్రాచీన స్వభావం వెంటాడింది. అది ఖండిస్తూ పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని చెప్పాడు. నేను నీ పిల్లలు అలా బ్రతుకుతూ మంచి క్రియలు కలిగి నీవిచ్చే ఆ పరలోక ఫలాన్ని అక్కడ శాశ్వతంగా అనుభవించేలాగా మాకు రాబోవు కాలానికి స్థిరమైన పునాది మా గుండెల్లో, మా హృదయాలలో వేస్తున్నందుకు నీకు మహిమ కలుగును గాక. నేను నీ పిల్లలు అలా బ్రతకడానికి మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. కూర్చోండి. ఓకే అండి, మధ్యలో ఉన్న